హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా బెల్లం అరిసెల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నీళ్ళు చేసిన ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో చేసి చూడండి. అరిసెలు ఎప్పుడు చేసినా సరే బాగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా సంక్రాంతి స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీ బెల్లం అరిసెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరిసెలకి బియ్యాన్ని నానబెట్టడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 4 తవ్వల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను వెయిట్ వేసి చెప్పాలంటే 2 కేజీల వరకు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి బియ్యం ఎంత బాగా నానితే మనకి పిండి కూడా అంత బాగా వస్తుంది. అలాగే ఈ బియ్యాన్ని మధ్య మధ్యలో 7-8 గంటలకు ఒకసారి ఈ బియ్యంలో నీళ్ళని మార్చుకుంటూ ఉండాలి. లేదంటే బియ్యం లైట్గా వాసన వస్తాయి. సో అందుకని ఇలా మధ్య మధ్యలో కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 24 గంటలు అవ్వేసరికి ఈ బియ్యం బాగా నానిపోతాయి. ఇప్పుడు ఒకసారి బియ్యాన్ని బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యాన్ని ఇలా చిల్లెల గిన్నెలోకి తీసుకుని నీళ్ళు మొత్తం వాడిపోయేంత వరకు 10-15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇలా బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వాడిపోయాక ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి మిల్లులో పిండి కింద పట్టించుకోవాలి. లేదంటే మిక్సీ గిన్నెలో మెత్తగా గ్రైండ్ చేసుకునైనా తీసుకోవచ్చు. ఒకవేళ మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకుంటే కనుక ఈ బియ్యాన్ని పొడి క్లాత్ మీద వేసుకుని 10-15 నిమిషాల పాటు నీడలో ఆరబెట్టుకుని ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇల్లు మొత్తానికి పిండి కింద పట్టించుకున్నాక ఈ పిండిని జల్లెడలో వేసుకుని చల్లించుకుని తీసుకోవాలి. మనం జల్లించకుండా అరిసెల్లో చేసామంటే ఈ అరిసెలు విరిగిపోయి సరిగ్గా రావు. సో అందుకని ఇలా పిండి మొత్తం కూడా చల్లించాక వెంటనే ఈ పిండిని ఇలా నొక్కి పెట్టుకోవాలి. లేదంటే మనకి ఈ పిండి ఆరిపోతుంది. అలాగే పాకం పెట్టేలోగా ఈ పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకాన్ని పెట్టడానికి బెల్లాన్ని తురిమి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ వరకు బెల్లం అనేది కట్టగా సరిపోతుంది. మనం ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనం పట్టించుకున్న పిండికి ఈ బెల్లం అనేది కట్టగా సరిపోతుంది. ఇల్లు బెల్లాన్ని తురిమి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని మనం తురుముకున్న బెల్లాన్ని అంతా కూడా ఆ గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు నీళ్ళని కూడా వేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇల్లు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకుని వేసుకుని మళ్ళీ ఇదే గిన్నెలోకి బెల్లం పాకాన్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాకం లైట్గా పాకం వచ్చేలా మరిగించుకోవాలి. అలాగే ఈ పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్లేట్లోకి నీళ్లు తీసుకుని కొంచెం పాకాన్ని వేసుకుని చూసుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ ఇంకా పాకం రాలేదు, కొంచెం సాగినట్టుగా ఉంది కదా. ఇప్పుడు మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అలాగే మనం పాకాన్ని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. లేదంటే మనకి ఈ పాకం మాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళల్లో పాకాన్ని వేసుకొని చేసుకోవాలి. మనకి ఇప్పుడు పాకం అనేది అటు ఇటు జారిపోకుండా ఒకే చోట ఉంది కదా. ఇప్పుడు ఈ పాకాన్ని చేతితో తీసుకుని ఇలా బాల్లా చేసి చూస్తే మనకి పాకం అనేది ఇలా సాఫ్ట్ బాల్లా రావాలి. మనకి ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకంలోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ గిన్నెని పక్కకి దించుకొని ఇప్పుడు ఈ పాకంలో తడి బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పిండిని మిక్స్ చేసేటప్పుడు ఎవరి హెల్ప్ అయినా తీసుకుని చేసామంటే మనకి పిండి కలపడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి. అలాగే మనకి పాకంలో పిండి అంతా కూడా పట్టదు. ఒక్కొక్కసారి మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి పిండి అనేది కట్టగా సరిపోతుంది లేదా కొంచెం మిగిలిపోతుంది. సో అందుకని చూసుకుంటూ కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండి ముద్దలు లేకుండా ఇలా ఇక్కడ చూపించే విధంగా ఉండాలి. మనకి పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం పల్చగా ఉండేలా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను పట్టించుకున్న పిండికి నాకు ఇంకా కొద్దిగా పిండి అయితే మిగిలింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ పిండి పైన ఆరిపోకుండా ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఈ పిండి పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి కావాలంటే ఆయిల్కి బదులుగా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేశాక ఇది కొంచెం వేడి తగ్గేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే అరిసెలు చేసేటప్పుడు అరగంట ముందే ఇలా నువ్వుల్లో కొద్దిగా పాలు వేసుకుని నానబెట్టుకోవాలి.
మనం ఇలా నువ్వుల్ని పాలల్లో నానబెట్టడం వలన అరిసెల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు అరిసెల నుంచి ఈ నువ్వులు విడిపోకుండా ఉంటాయి. సో అందుకని నువ్వుల్ని అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరిసెల్లో చేయడానికి ఇలా ఏదైనా కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకుని దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని రౌండ్ బాల్లా చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం ముందుగా నానబెట్టుకున్న నువ్వుల్లో టిప్ చేసుకుని ఇలా కవర్ మీద పెట్టి అరిసెల్లా చేసుకోవాలి. మనం అరిసెల్ని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో ఇలా రౌండ్గా అరిసెల్లా ఒత్తుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అరిసెలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఆయిల్లో వేసి చూస్తే మనకి ఈ పిండి అనేది ఇలా పైకి తేలాలి. ఇలా తేలిందంటే మనకి అరిసెల పిండి అనేది బాగా కుదిరినట్టే. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న అరిసెని స్లోగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే ఈ అరిసె అనేది బాగా పొంగి ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు మరొక పక్కకి టర్న్ చేసి రెండు పక్కల కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం అరిసెని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే మనకి ఈ అరిసె అనేది మాడిపోతుంది. సో అందుకని ఇలా ఇక్కడ చూపించే విధంగా రెండు పక్కల కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ అరిసెని ఆయిల్లో సెపరేట్ చేసి ఇలా చిల్లులు గరిటతో నొక్కు పెట్టామంటే మనకి ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇలా అరిసెని నొక్కు పెట్టాక ఇప్పుడు డబ్బా మూత మీద ఇలా అరిసెని పెట్టి దీనిపైన డబ్బాతో నొక్కామంటే ఈ అరిసెలో ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక ఆ ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. అదే మన దగ్గర అరిసెల పీట ఉంటే కనుక ఆ పీట మీదైనా నొక్కుకోవచ్చు. ఇప్పుడు ఈ అరిసెని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీళ్ళకి మనం కలుపుకున్న పిండినంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి అరిసెల్లా వేసుకుని బాగా ఫ్రై చేసి ఆయిల్ అంతా నొక్కి పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సంక్రాంతి స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీ బెల్లం అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనం చేసుకున్న ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. Thank you for watching.